హలో హాయ్ అండి అందరికీ. ఇవాళ మన 4 వీల్ బండికి అయితే టైర్ రాడ్ గుండీలు అయితే ఆల్ట్రేషన్ చేస్తున్నాం. దీనికి కావాల్సిన కటింగ్ వీళ్ళు ఇంకా పానలు వెల్డింగ్ మిషన్ అయితే అన్నీ దగ్గర పెట్టుకున్నాం. ఎందుకంటే పని మధ్యలో ఊకే అటు ఇటు వెళ్తే వర్క్ డిస్టర్బ్ అవుతుందని ముందుగానే అన్ని పానాలన్నీ దగ్గర పెట్టుకున్నాం. ఈ పిన్స్ ఈ బేరింగ్స్ వీటితోనే మనం అయితే ఇవాళ మన బండికి ఆల్ట్రేషన్ చేస్తున్నాం. బేరింగ్స్కి వచ్చేసి ఒక్కోటి 350 పడింది. ఇంకా ఈ 2 పిన్స్కి ఏమో 200 పడింది. మొత్తం కాస్ట్ వచ్చేసి 1100 అయితే అయ్యింది. ఇప్పుడు ముందుగా అయితే సిలిండర్ గుండె అయితే తీసుకోవాలి. తర్వాత టైర్ రాడ్ గుండె అయితే 2 సైడ్ తీసుకోవాలి. అలా గడ్డపారేసి వస్తాయంటే తిరగకుంటుంటుంది పైన లోపల గుండి మొత్తానికి ఆరామ్స్ తీసుకోవచ్చు. ఇంకంతగానో ముక్కలు ఇక్కడా కదా. చూడండి ఆ హబ్బుల హోల్స్ అయితే ఘోరంగా అబ్లాంగ్ అయినాయి. ఇంతకుముందు కూడా ఇలానే అబ్లాంగ్ అవ్వడం వల్ల మనమైతే వీటికి బుష్లు అయితే వేపించాం. కానీ అవి ఒక 2 monthsలోనే మొత్తం అరిగిపోయినాయి. ఒక సైడ్ అయితే బుష్ ఉంది చూడండి, దాన్ని అయితే తీసుకొని గ్రైండింగ్ వీల్తో అయితే నీట్గా గ్రైండింగ్ చేసుకోవాలి ఆ వెల్డింగ్ అంతా. ఇంతకుముందు ఉన్న వెల్డింగ్ని అయితే నీట్గా అయితే చేసుకున్న 2 sides. చూడండి దీన్ని కూడా ఇలా నీట్గా చేసుకున్నాను. ఇప్పుడైతే మనం తెచ్చుకున్న పిన్స్ని అయితే సైజ్ చూసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఈ పిన్ని అయితే మనం కటింగ్ వీల్తో కట్ చేసుకుందాం. కట్ చేసుకున్నాక ఆ పిన్ని ఆ అబ్బులకు సరిపడా గ్రైండింగ్ అయితే పట్టాలి. చూడండి ఈ పిన్ అయితే ఇలా గ్రైండింగ్ పట్టుకొని ఆ హోల్లో అయితే కొంచెం టైట్గా దిగేలా దిగేయాలి. పిన్నునైతే హోల్స్లోకి దిగేసాము. వెల్డింగ్ మిషన్తో దాని చుట్టూ మొత్తం వెల్డింగ్ పెట్టాలి. మనం ఇంతకుముందు తీసిన గుండీలు అయితే ఉన్నాయి కదా, వాటి థ్రెడ్డింగ్ వరకు అయితే కట్ చేసుకొని వెల్డింగ్ని పెట్టుకోవాలి. ఈ బేరింగ్స్కి అయితే మనం తీసిన గుండీల పైప్కి అయితే ఈ బేరింగ్స్ని ఫిట్ చేసుకోవాలి. ఫిట్ చేసుకోవడం అయ్యాక అయితే మనం ఇంతకుముందు అబ్బులకి ఆ పిన్ వెల్డింగ్ చేసాం కదా, ఆ పిన్స్కి అయితే ఇవి ఫిట్ చేసుకోవాలి. ఇంతకుముందు మన గుండీలు ఎలాగ ఉన్నాయో అలాగ ఫిట్ చేసుకుంటే ఇది అయిపోతుంది.